మీకు తెలుసా మన అయ్యప్ప స్వామి హిందూ గాడ్ కాదు, ఒక బుద్ధిస్ట్ గాడ్. ఎస్, మీరు విన్నది నిజమే, కానీ ఈ మాట అన్నది నేను కాదు, ఒక లాయర్. అది కూడా రీసెంట్గా ఈ ఇయర్ మే 5న సుప్రీంకోర్టులో ఈ మాట అన్నాడు. ఎందుకు అన్నాడు అనేది మీకు అర్థం కావాలంటే ఈ ఇష్యూ ఎక్కడ మొదలైందో కూడా తెలియాలి. 2006లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో ఒక పిల్ని ఫైల్ చేసింది. పిల్ అంటే ఏంటో తెలుసు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అంటే జనరల్ పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ మీద కోర్టులో ఒక ఇష్యూ మీద కేసు ఫైల్ చేస్తారు. అలా ఈ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ శబరిమలలో ఉన్న ఉమెన్ ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ మీద ఒక పిల్ ఫైల్ చేశారు. సో అక్కడ ఇష్యూ ఏంటి, శబరిమల టెంపుల్లోకి 10 నుంచి 55 సంవత్సరాల ఏజ్ మధ్యలో ఉన్న ఉమెన్కి ఎంట్రీ లేదు, అది ఉమెన్ యొక్క రిలీజియస్ రైట్స్కి వ్యతిరేకం అని ఫైల్ చేశారు. అండ్ దీని గురించి 2018లో మన సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. అదేంటంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఉమెన్కి అక్కడ ఎంట్రీ ఉంది అని. అండ్ ఈ తీర్పు రాగానే చాలామంది భక్తులు, ఈవెన్ ఉమెన్ కూడా వెళ్ళి టెంపుల్లో ఉమెన్ ఎంట్రీ ఉండకూడదని అడ్డం పడ్డారు. అండ్ దాని తర్వాత ఈ తీర్పుని రివ్యూ చేయాలని 49 రివ్యూ పిటిషన్స్ కూడా ఫైల్ అయ్యాయి. అండ్ రీసెంట్గా ఇయర్ ఏప్రిల్ నుంచి 9 మంది సుప్రీంకోర్టు జడ్జెస్ కలిసి ఈ కేసుని మళ్ళీ రివ్యూ చేశారు. అలా రివ్యూ చేసే టైంలోనే ఈ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్కి చెందిన లాయర్ ఈ మాట అన్నాడు. అండ్ దీని మీద జడ్జెస్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బట్ అదొక్కటే కాదు, ఈ రివ్యూ చేసేటప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి. అంటే ఈ కేసు వెనకాల ఉంది ఎవరు, అండ్ వేటిని బేస్ చేసుకుని ఈ పిల్ని ఫైల్ చేశారు అనే వాటి గురించి కూడా మాట్లాడారు. బట్ ఈ మొత్తం ఇష్యూని ఒక రిలీజియస్ ఇష్యూ నుంచి ఒక ఉమెన్ రైట్స్ ఇష్యూ కింద మార్చారు. అండ్ కేవలం మూఢనమ్మకాల వల్లే ఉమెన్ని టెంపుల్లోకి రానివ్వడం లేదు అన్నట్టు దీని గురించి పోర్ట్రే చేశారు. కానీ ఒకసారి ఆలోచించండి, వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం వెనకాల మూఢనమ్మకాలు మాత్రమే ఉంటాయా? కనీసం అది మూఢనమ్మకమో లేదా నిజమైన ఆచారమో తెలుసుకోవడానికి మినిమం ట్రై చేయాలి కదా. ఈ ఆచారం వెనుకున్న బయోలాజికల్ అండ్ స్పిరిచువల్ రీజన్స్ని అర్థం చేసుకోకుండా కేవలం ఈ మోడర్న్ మెంటాలిటీతో ఆలోచిస్తే ఇది మీకు అర్థం కాదు. కానీ మిమ్మల్ని ఈ మోడర్న్ మెంటాలిటీతో మ్యానిపులేట్ చేయడానికి చాలామంది ట్రై చేశారు కూడా. దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ BBC ఆర్టికల్. అండ్ ఈ ఆర్టికల్ టైటిల్ వచ్చేసి శబరిమల ద ఇండియన్ గాడ్ హూ బార్స్ ఉమెన్ ఫ్రమ్ హిస్ టెంపుల్. ఎంత ఈజీగా రాశారంటే ఒక ఇండియన్ గాడ్ తన టెంపుల్లోకి అమ్మాయిలు రానివ్వలేదు అని రాసేశారు. అండ్ మీలో చాలామంది దీన్ని నిజమని వేసుకునే ఉంటారు, అంటే అయ్యప్ప బ్రహ్మచారి కదా, మరి ఆయన టెంపుల్లోకి ఎలా ఉమెన్ వెళ్తారు అని. బట్ అది నిజం కాదు. జనరల్గా అయ్యప్ప స్వామికి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కేవలం శబరిమల టెంపుల్లో ఉన్న దైవ రూపానికి మాత్రమే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అర్థం కాలేదు కదా, మీకు అర్థం ఇలా చాలా క్లియర్గా చెప్తాను చూడండి. నార్మల్గా చాలామంది దైవం అండ్ దైవ రూపం రెండు ఒకటే అని అనుకుంటారు. కానీ మన ధర్మంలో ఈ రెండింటికి కొంచెం తేడా ఉంది. దైవం అంటే ఒక సుప్రీం పవర్, కానీ డైటీ అంటే ఆ సుప్రీం పవర్ ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కానీ ఒక రూపాన్ని తీసుకోవడం. అండ్ దీన్ని అర్థం చేసుకోవడం ఆ వెస్ట్రన్ నేషన్స్ వల్ల ఎప్పటికీ అవ్వదు. మీకు అర్థమయ్యేలా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నరసింహస్వామి తెలుసు కదా, ఆయన మహావిష్ణువు అవతారం. అయితే ఆయనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. యాదాద్రిలో లక్ష్మీదేవితో కలిసి ఉన్న శాంతి లక్ష్మీ నరసింహ రూపానికి కూడా ఉండే ఆచారాలు నియమాలు ఒకలాగా ఉంటే, అహోబిలంలో లక్ష్మీదేవి లేకుండా తీవ్రమైన కోపంతో ఉండే ఉగ్ర నరసింహ అండ్ జ్వాల నరసింహ రూపాలకు కూడా అంటే అక్కడ ఉండే ఆగమ నిబంధనలు అండ్ పవిత్రత చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ పూజల పద్ధతి అండ్ నైవేద్యాలు కూడా పూర్తిగా మారిపోతాయి. ఇక్కడ అవతారం ఒకటే, కానీ రూపాలు వేరు. అలాగే అయ్యప్ప స్వామి విషయానికి వస్తే ఆయన హరిహర పుత్రుడు, అంటే లార్డ్ విష్ణు అండ్ లార్డ్ శివ యొక్క దివ్యశక్తి స్వరూపం. ఆయన మన ధర్మాన్ని కాపాడే ధర్మశాస్త్రం. సో ఆయనకి కేవలం ఒక రూపం మాత్రమే ఉండదు. కేరళలో అయ్యప్ప స్వామికి సంబంధించి అనేక ఆలయాలు ఉన్నాయి. అండ్ ప్రతి ఆలయంలో ఆయన వేర్వేరు రూపాల్లో దర్శనమిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలత పూజలోని ఆలయంలో అయ్యప్ప స్వామి బాలా రూపంలో, అంటే ఒక చిన్న పిల్లోడుగా పూజలు అందుకుంటారు. అలాగే ఆర్యాంకవు ఆలయంలో ఆయన యవ్వన రూపంలో ఉంటారు. అండ్ అచ్చన్ కోవిల్ ఆలయంలో పూర్ణ అండ్ పుష్కల అనే 2 భార్యలతో గృహస్థు రూపంలో ఒక రాజుగా దర్శనమిస్తారు. అండ్ ఈ 3 ఆలయాల్లో ఉమెన్ ఎంట్రీ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కదా. అండ్ ప్రతి ఒక్కరు వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు. కానీ శబరిమలలో మాత్రం అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి రూపం తీసుకున్నారు. అండ్ అక్కడ ఆయన కూర్చునే విధానం కూడా చాలా స్పెసిఫిక్గా యోగిక్ పొజిషన్లో ఉంటారు. అండ్ దాన్నే సెలిబసీ పొజిషన్ లేదా వీరాసన అని కూడా అంటారు. అంటే ఈ పొజిషన్లో ప్రతి పార్ట్ మీనింగ్ ఎలా ఉంటుందంటే మాయామోహాలకి దూరంగా ఉండమని చెప్పే విధంగా ఉంటాయి. ఆయన చెయ్యి అభయముద్ర పొజిషన్లో ఉంటుంది. అండ్ అలాగే ఆయన కాళ్ళు చూస్తే నిష్ఠతో ఉంటాయి. అలాగే ఆయన లెఫ్ట్ హ్యాండ్ కిందకి పడి ఉంటుంది. దాని మీనింగ్ మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవడం. అండ్ ఏ దేవుడికి లేనట్టు అండ్ అలాగే మిగతా అయ్యప్ప స్వామి విగ్రహాలకు కూడా ఉండకుండా కేవలం శబరిమలలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి మాత్రమే కాళ్ళకి ఒక బెల్ట్ చుట్టేసి ఉంటుంది. అండ్ దాని మీనింగ్ ఆయన నిత్య బ్రహ్మచారి రూపంలో ఉన్నారు అని. అండ్ ఇక్కడ గాడ్ ఒక్కడే అయినప్పటికీ ఆయన వెలిసిన డైటీ రూపం, ప్రాణ ప్రతిష్ఠ వేరువేరుగా ఉన్నాయి. చూసారా, మన సాంప్రదాయాలన్నీ కేవలం మూఢనమ్మకాలు కాదు, వాటి వెనకాల ఆగమశాస్త్ర నియమాలు లాంటి రూల్స్ చాలా ఉంటాయి. అండ్ అందులో అన్నీ ప్రెజెంట్ వరల్డ్కి అవసరం ఉండకపోయి ఉండొచ్చు. కానీ మీకు నియమాలు క్లియర్గా తెలియనంత మాత్రాన ప్రతి ఆచారం మూఢనమ్మకం అయిపోదు. సో ఇలాంటి నిజాలు తెలుసుకోవడం మీ నాలెడ్జ్కి హెల్ప్ అవుతుంది అనిపిస్తే వెంటనే ఇంకా చాలా ఉంది వీడియో. ముందు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి.
సో ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరే, ఇప్పుడు శబరిమల ఆలయ నిర్మాణం వెనుకున్న అసలైన బయోలాజికల్ అండ్ ఎనర్జీ సైన్స్ ఏంటో చూద్దాం. మన దేశంలో ఉన్న ప్రతి పురాతన హిందూ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ అండ్ రిచువల్ ట్రెడిషన్స్ అన్ని ఆగమశాస్త్ర, వాస్తుశాస్త్ర, శిల్పశాస్త్ర అనే శాస్త్రాల ఆధారంగానే డిజైన్ చేస్తారు. ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఆగమ శాస్త్రం గురించి. అండ్ ఇందులో టెంపుల్కి కావాల్సిన ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెడితే విగ్రహ తయారీ వరకు చాలా నియమాలు ఉంటాయి. విగ్రహాన్ని తయారు చేయడానికి వాడే స్టోన్ని కూడా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. పుంశిల అంటే పురుష దేవతల కోసం వాడే స్టోన్, అండ్ అలాగే శ్రీశిల అంటే స్త్రీ దేవతల కోసం వాడే స్టోన్, అలాగే నపుంసకశిల అంటే మిగిలిన కన్స్ట్రక్షన్ కోసం వాడే స్టోన్స్ అనమాట. ఇలా 3 భాగాలుగా ఉంటాయి. సో అలాగే శబరిమల ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని నైష్ఠిక బ్రహ్మచారిగా యోగముద్రలో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఏ ఆలయంలో అయితే ప్రాణప్రతిష్ఠ అనేది నైష్ఠిక బ్రహ్మచర్యం ఆధారంగా జరుగుద్దో ఆలయ శక్తి క్షేత్రంలోకి యాక్టివ్గా మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న ఉమెన్ ప్రవేశించకూడదనేది ఒక ప్రైమరీ రూల్. ఇలా కేవలం అయ్యప్ప స్వామికే కాదు, ఒక్కొక్క దైవ రూపానికి ఒక్కొక్క ట్రెడిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఎవరైనా సరే స్నానం చేయకుండా గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని తాకి అభిషేకం చేయొచ్చు. కానీ శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం సాధారణ భక్తులకు గర్భగుడిలో సమీపంలో కూడా రానివ్వరు. ఇందులో 2 చోట్ల శివయ్య స్వయంభూనే, అంటే స్వయంగా వెలిసిన రూపమే. అండ్ శ్రీశైలం వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలా అని మిగతా 11 జ్యోతిర్లింగాల్లో కూడా శివయ్యని టచ్ చేయనిస్తారంటే లేదు. ఓంకారేశ్వర్లో ఉండదు, అలాగే త్రియంబకేశ్వర్లో కూడా ఉండదు, అలాగే రామేశ్వరంలో కూడా శివలింగాన్ని భక్తులు టచ్ చేసేకి కుదరదు. అండ్ అలాగే కాళహస్తిలో వాయులింగంలో పంచలింగాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న లింగాన్ని ఈవెన్ అర్చకులు కూడా చేతితో తాకరు. కానీ మిగతా పంచలింగాల్లో అలా ఉండదు. అరుణాచలంలో ఉన్న అగ్నిలింగాన్ని అక్కడ పూజారులు తాకుతారు. అలాగే జంబుకేశ్వర్లో ఉన్న జలలింగాన్ని కూడా పూజారులు తాకుతారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి. దైవిక రూపం వల్ల కావచ్చు, లేదా ప్రాణప్రతిష్ఠ చేసిన విధానం అవ్వచ్చు. ఇలా రూపం లేదా ప్రాణప్రతిష్ఠ మారినప్పుడు ఆలయ నిబంధనలు మారతాయి. అంతేకాకుండా మన వేదాల్లో అండ్ ఆగమ శాస్త్రంలో మానవ శరీరాన్ని కేవలం పైకి కనిపించే ఫిజికల్ బాడీగానే కాకుండా నాన్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటే మనసు, సెన్సెస్ ఉన్నాయి, ప్రాణశక్తి అండ్ బుద్ధి, ఇలా పైకి కనిపించిన వాటి గురించి కూడా మాట్లాడారు. అండ్ వాటి ప్రకారం మన శరీరంలో 7 చక్రాస్ ఉంటాయి. హిందూ ఆలయ నిర్మాణం అనేది వాస్తు పురుషమణలో ఆధారంగా మన శరీరంలో చక్రాలకు అనుగుణంగా డిజైన్ చేయబడుతుంది. ఒక ఆలయం యొక్క ద్వారం మానవ పాదాలను సూచించే గర్భగుడి శిరస్సును సూచిస్తుంది. అండ్ అలాగే దేవుడి విగ్రహం ఉండే ప్రదేశం భ్రూమధ్యం అంటే 2 కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని సూచిస్తుంది. దేవి ఆలయాలు సాధారణంగా మానవ శరీరంలోని లోయర్ చక్రాలు అంటే మూలాధార అండ్ స్వాదిష్టాన చక్రాలను యాక్టివేట్ చేసేలా నిర్మించబడతాయి. ఎందుకంటే అవి ఉమెన్ గర్భాశయ అండ్ ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి చాలా మంచివని అంటారు. కానీ శబరిమల ఆలయం అనేది ఆజ్ఞా చక్ర అంటే అప్పర్ చక్రాకి సంబంధించిన క్షేత్రం. అండ్ ఇది మగవాళ్ళ బాడీకి చాలా హెల్ప్ చేస్తుందని ఆగమ శాస్త్రం చెప్తుంది. అండ్ ఇంతవరకు మనం రిలీజియస్ యాంగిల్లోనే మాట్లాడుకున్నాం. ఇక జియోగ్రఫికల్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే శబరిమల ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 1260 మీటర్ల ఎత్తులో అంటే 4134 అడుగుల ఎత్తులో అడవుల మధ్య కొండలపై ఉంది. మీకు ఓల్డెన్ టైమ్స్లో శబరిమలకి వెళ్ళడానికి ఎలాంటి రోడ్లు లేదా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. సో వాళ్ళు బేసిక్ నెసెసిటీస్ కోసం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలాగే కొంచెం దూరం వెళ్ళాలనుకున్నా సరే అడవి జంతువులు కూడా ఉండేవి. అండ్ అంతేకాకుండా చాలా ఎత్తైన కొండలపై ఫిజికల్గా కష్టపడుతూ ట్రెక్కింగ్ చేయడం వల్ల ఉమెన్లో మెన్స్ట్రువల్ రీప్రొడక్టివ్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతోనే ఈ నియమాన్ని పెట్టారు. అండ్ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది కూడా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేవలం ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా శబరిమల విషయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. ఇది చాలామందికి తెలియదు. ఒక పురుషుడి భార్య గర్భవతిగా ఉండి ఆమె ప్రసవానికి చివరి దశలో ఉన్నప్పుడు ఆ భర్త శబరిమల యాత్రకు వెళ్ళకూడదని ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంది. ఎందుకంటే ఆయన ఆ టైంలో తన భార్యతో ఉండాలి. అండ్ అలాగే మాల నియమం ప్రకారం ఆయన మాల వేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు. ఈవెన్ ఆ టైంలో ఆయన భార్య బిడ్డకి జన్మనిస్తున్నా సరే ఆ స్వామి బ్రహ్మచర్యంలో ఉంటాడు కాబట్టి మాల తీసేసి ఆ బిడ్డ దగ్గర ఉండాలి. సో ఇలా ఫ్యామిలీ ఓరియంటెడ్ రూల్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలామంది అనుకున్నట్టు ఇది ఉమెన్ మీద చేసే రిస్ట్రిక్షన్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే మనం కేరళ హిస్టరీ కనుక చెక్ చేస్తే అక్కడ సొసైటీ అనేది ఎప్పటి నుంచో కుటుంబ ఆస్తులు అండ్ వారసత్వ హక్కులు కూడా ఉమెన్కే వస్తాయి. కేరళలో కేవలం ఉమెన్ కోసమే ప్రత్యేకించబడిన చాలా ఆలయాలు అండ్ పండగలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రసాల నాగరాజు ఆలయంలో కేవలం ఉమెన్ మాత్రమే పూజారులు ఉంటారు. అండ్ అక్కడ పురుష అర్చకులు ఉండరు. అలాగే కేరళలోని చెక్కుల తక్కువ శ్రీ భాగవతి టెంపుల్లో నారీ పూజ అనే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఆ రోజు అక్కడికి వచ్చే ప్రతి మహిళా భక్తురాలి కాళ్లను పూజారులు కడిగి ఆ నీటిని నెత్తిపై చల్లుకుంటారు. ఎందుకంటే అక్కడ మహిళను సాక్షాత్తు దేవి స్వరూపంగా భావిస్తారు. తిరువత్తిర అనే పండగ కేవలం ఉమెన్ మాత్రమే జరుపుకునే పండగ. అండ్ ఆ టైంలో ఆ పరిసరాల్లోకి పురుషులను అస్సలు రానివ్వరు. ఇక త్రివేంద్రంలో జరిగే అట్టుకల్ పొంగల పండగ గురించి చెప్పాలంటే లక్షలాది మంది ఆడవాళ్ళు రోడ్లపై పొంగళ్ళు వండుతారు.
అండ్ ఆ రోజు మొత్తం త్రివేంద్రం నగరం షట్ డౌన్ అయిపోయి కేవలం మహిళలు మాత్రమే కనబడతారు. దీన్ని ప్రపంచంలో బిగ్గెస్ట్ ఉమెన్ గ్యాదరింగ్ రికార్డ్స్ కూడా కన్సిడర్ చేసాయి. అండ్ ఈ రకంగా కేరళలో ఉమెన్కి అత్యున్నతమైన స్థానం అండ్ ప్రత్యేకమైన స్పేస్ ఉన్నప్పుడు శబరిమల అనేది కేవలం పురుషుల కోసం కేటాయించబడిన ఒక ఎక్స్క్లూజివ్ మేల్ బాండింగ్ అండ్ డీటాక్సిఫికేషన్ స్పేస్గా పనిచేస్తుంది అని కేరళలో అనేక మంది ఎడ్యుకేటెడ్ ఉమెనే అంటారు. సో శబరిమల యాత్రకు ముందు పురుషులు చేపట్టిన ఈ 41 రోజుల నిష్ట, అంటే ఒక పూట తినడం అండ్ బ్రహ్మచర్యం ఉండడం, అలాగే మద్యపానం అండ్ ధూమపానం అండ్ మాంసాహారాన్ని వదిలేసి నిష్టగా ఉండే దీక్ష వల్ల ప్రతి ఇంట్లోనూ ఎంతో శాంతి అండ్ ప్రశాంతత కూడా వస్తాయి. అండ్ శబరిమల భజన చేసేటప్పుడు క్లాప్స్ కొడతారు కదా, అది కూడా చాలా మంచిది, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, మీరు చెక్ చేసుకోండి. అండ్ ముందుకు ఎడిక్ట్ అయ్యి డైలీ ముందు తాగేవాళ్ళు ఈ 41 రోజుల దీక్ష వల్ల డిటాక్స్ అయ్యి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు. ఆ 41 రోజుల తర్వాత పురుషులు కొండమైకి వెళ్ళిన 3 రోజులు ఇంట్లో ఉండే ఉమెన్కి వాళ్ళ సొంత పనుల కోసం ఒక ప్రశాంతమైన మీ టైం అండ్ కొంచెం పర్సనల్ స్పేస్ కూడా వస్తుందని అక్కడ ఉమెనే అంటారు. ఈవెన్ అక్కడ ఉమెన్ కూడా ఈ ఉమెన్ ఎంట్రీకి అగెనిస్ట్గా ప్రొటెస్ట్లు చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని పూర్తిగా బ్యాన్ చేయలేదు కదా, మేము 50 ఏళ్ళు దాటిన తర్వాత శబరిమలకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని, వీఆర్ రెడీ టు వెయిట్ అంటూ బోట్స్ పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. సో ఇప్పటిదాకా ఉమెన్కి ఎంట్రీ ఎందుకు లేదు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ కేసు యొక్క లీగల్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, 2006లో ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాల వయసున్న ఉమెన్కి ప్రవేశం కల్పించాలని ఇందాక చెప్పింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఫైల్ చేశారు. అండ్ దీని మీద ఫైనల్ జడ్జిమెంట్ అనేది 2018 సెప్టెంబర్ 28 వచ్చింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా లీడ్ చేసిన 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ 4:1 మెజారిటీతో తీర్పిస్తూ శబరిమలలో ఉమెన్ ఎంట్రీపై ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది. అంటే మొత్తం 5 జడ్జిల్లో 4 ఉమెన్ ఎంట్రీకి సపోర్ట్గా తీర్పిచ్చారు అండ్ ఒకళ్ళు ఉమెన్ ఎంట్రీకి అగెనిస్ట్గా తీర్పిచ్చారు. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. కేరళ హిందూ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ రూల్స్ 1965లోని రూల్ 3B ప్రకారం కేరళలోని ఏ హిందూ టెంపుల్ అయినా సరే అక్కడ ఆచారాలు ఉమెన్ ఎక్స్క్లూడ్ చేయమని చెప్తే చేసే అధికారం ఉంది. అంటే కేరళ లా ప్రకారం ఉమెన్ ఎంట్రీని ఆపడం లీగలే. కానీ సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు ఈ 4 జడ్జెస్ అంటే సిజే దీపక్ మిశ్రా అండ్ జస్టిస్ ఖన్విల్కర్ అండ్ జస్టిస్ ఆర్ఎఫ్ నైర్మన్ అండ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వీళ్ళు ఈ లాని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే భక్తిలో సమానత్వం ఉండాలి అండ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ ఐడియాలజీకి కాన్స్టిట్యూషన్లో ప్లేస్ లేదని చెప్పారు. అండ్ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఈ 5 జడ్జెస్లో ఒకళ్ళు ఉమెన్ ఎంట్రీకి అగెనిస్ట్ అని చెప్పాను కదా, ఆ జడ్జి ఒక ఉమెన్. అండ్ ఈ బెంచ్లో ఉన్న ఏకైక మహిళా జడ్జి కూడా ఏమే, ఆమె పేరు జస్టిస్ ఇందు మల్హోత్రా. ఈ జస్టిస్ ఇందు మల్హోత్రా గారు ఇష్యూ మీద ఒక హిస్టారికల్ డిసెంటింగ్ జడ్జిమెంట్ ఇచ్చారు. డిసెంటింగ్ జడ్జిమెంట్ అంటే ఒక జడ్జీల బెంచ్లో మెజారిటీ జడ్జిలు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించకుండా ఒక జడ్జి తన సొంత విభిన్న అభిప్రాయాన్ని చట్టబద్ధంగా రికార్డ్ చేయడం అని అర్థం. జస్టిస్ ఇందు మల్హోత్రా తన తీర్పులో మన దేశంలో నైష్ఠిక బ్రహ్మచారి రూపంలో లేని అయ్యప్ప స్వామి ఆలయాలు 1000కి పైగా ఉన్నాయి, అక్కడ ఉమెన్ ఎంట్రీకి ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. మత విశ్వాసాల దగ్గర రేషనాలిటీని తీసుకురాకూడదని అండ్ సోషల్ ఈవిల్స్ అంటే ప్రజలు పాటిస్తున్న విధానాలు సతీ సహగమనం లాంటివి అయితే తప్ప సాధారణ మత సాంప్రదాయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు. అంతేకాదు ఆర్టికల్ 14 కింద ఉన్న ఈక్వల్ రైట్స్ అనేది ఆర్టికల్ 25 కింద ఉన్న రిలీజియస్ రైట్స్ని తొక్కి పెట్టలేదని అండ్ ఆర్టికల్ 17లోని అంటరానితనం నిషేధం అనేది కుల వివక్షకు వ్యతిరేకంగా తెచ్చిందే తప్ప ఉమెన్స్ న్యాచురల్ బయోలాజికల్ సైకిల్స్ని దాన్ని ముడిపెట్టడం తప్పని చెప్పారు. ఒక సమాజంలో సోషల్ రీఫార్మ్ అనేది స్టాట్యూటరీ రీఫార్మ్ కంటే ముందే వస్తుందని, అంటే చట్టం కంటే ముందే సమాజంలో మార్పు రావాలని చెప్పారు. అండ్ తన వాదనకి మద్దతుగా 1893 అండ్ 1901లో పబ్లిష్ అయిన మెమోరీ ఆఫ్ ది సర్వే ఆఫ్ ది ట్రావెన్కోర్ అండ్ కొచ్చిన్ స్టేట్స్ అనే ఒక హిస్టారికల్ సర్వే డాక్యుమెంట్స్ను కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఆమె మాత్రమే డైటీ యొక్క ఐడెంటిటీని గుర్తుపెట్టుకుని డెసిషన్ తీసుకోవాలని చెప్పారు. అంటే కేవలం ఇక్కడ స్పెసిఫిక్గా ఉన్న అయ్యప్ప దేవత రూపానికి ఉన్న రిస్ట్రిక్షన్ తప్పితే జనరల్గా లేదు కదా, అది ఎందుకు గమనించడం లేదని కూడా క్వశ్చన్ చేశారు. అండ్ ఈ జడ్జిమెంట్ రాగానే కేరళలో చాలా పెద్ద ప్రొటెస్టులు జరిగాయి. రెహానా ఫాతిమా అనే యాక్టివిస్ట్ అని చెప్పుకునే ఆమె అలాగే ఇంకొంతమంది ఎంటర్ అవ్వాలని పోలీసులను వెంట పెట్టుకోవాలని వచ్చారు. అండ్ అక్కడ ప్రజలు వెళ్ళనివ్వలేదు. అండ్ ఈ రెహానా ఫాతిమా అనే ఆమె ఇరుముల్లో శానిటరీ ప్యాడ్స్ అంటే పీరియడ్స్ వాడిన ప్యాడ్స్ వేసుకుని వచ్చిందని కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి కూడా. అండ్ మన పార్లమెంటు స్మృతి ఇరానీ గారు కూడా దీని గురించి మాట్లాడారు. బట్ ఫాతిమాకు తోడుగా వచ్చిన పోలీసులు మాత్రమే అలాంటిది ఏమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎనీవేస్ దీని తర్వాత 2019 జనవరి 2న బిందు అమ్మిని అండ్ కనకదుర్గ అనే 2 ఉమెన్ తెల్లవారుజామున పోలీసుల ప్రొటెక్షన్లో సీక్రెట్గా గుళ్ళోకి వెళ్ళారు. అండ్ అప్పట్లో అది పెద్ద ఇష్యూనే అయింది. దీంతో ఆలయ తంత్రశుద్ధి కలశం నిర్వహించి గుడిని 1.5 గంటల పాటు మూసేశారు. గుళ్ళోకి వెళ్ళినందుకు 39 ఏళ్ల కనకదుర్గపై ఆమె అటాక్ చేయడంతో హాస్పిటల్ కూడా వెళ్ళింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా లాక్ చేయడంతో ఆమె గవర్నమెంట్ షెల్టర్ హోమ్లో ఉంటుంది. అండ్ అలాగే 40 ఏళ్ల బిందు అమ్మినికి కూడా చాలా బెదిరింపులు వచ్చాయి. అండ్ వీళ్ళిద్దరిని పంపించింది శ్రేయాస్ కనారన్ అనే ఒక వ్యక్తి. వీడు ఒక ఆన్లైన్ గ్రూప్ ద్వారా ఈ ఇద్దరి ఎంట్రీని నడిపించినట్టు తెలిసింది. అండ్ అదే టైంలో కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక నోట్ని కూడా ఇచ్చింది. అండ్ దాని ప్రకారం
ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న 7,564 మంది ఉమెన్ ఎంట్రీ కోసం రిజిస్టర్ చేసుకుంటే అందులో 51 మంది ఉమెన్ శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారని చెప్పింది. అండ్ దీని తర్వాత 49 రివ్యూ పిటిషన్స్ ఫైల్ చేశారు. అండ్ వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు 2019 నవంబర్ 3-2 మెజారిటీతో కేసుని రాజ్యాంగపరమైన ప్రశ్నలను 9 జడ్జ్ బెంచ్కి రిఫర్ చేసింది. అండ్ ఈ ఎంక్వైరీ పరిధిలోనే కేవలం శబరిమల మాత్రమే కాకుండా ముస్లిం ఉమెన్ మసీద్ ప్రవేశం అండ్ పార్సీ ఉమెన్ ఫైర్ టెంపుల్ ప్రవేశం అండ్ దావోదీ బోహ్రా కమ్యూనిటీలో జరిగే ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ వంటి వేరే మతపరమైన అంశాలను కూడా యాడ్ చేశారు. అండ్ 2026 ఏప్రిల్ 7 నుంచి మే నెల వరకు CJI సూర్యకాంత్ లీడ్ చేసిన 9 మంది జడ్జెస్ బెంచ్ ఈ కేసుపై 16 రోజుల పాటు ఎంక్వైరీ చేశారు. ఈ బెంచ్లో CJI సూర్యకాంత్తో పాటు జస్టిస్ PV నాగరత్న అండ్ జస్టిస్ M సుందరేష్ అండ్ జస్టిస్ అషుద్దీన్ అండ్ జస్టిస్ అరవింద్ కుమార్ అండ్ జస్టిస్ అగస్టిస్ జార్జ్, ఇంకా ఇక్కడ లిస్ట్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఈ జడ్జెస్ అందరూ. అండ్ ఈ ఎంక్వైరీలో సెంట్రల్ గవర్నమెంట్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రొడ్యూస్ చేసిన 180 పేజెస్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మారాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదిస్తా గత 70 ఏళ్ళుగా మన దేశంలో కోర్టులో ఉపయోగిస్తున్న ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే ERP డాక్ట్రిన్లో చాలా పెద్ద లోపం ఉందన్నారు. ERP డాక్ట్రిన్ అంటే ఒక మతంలో ఏ ఆచారం లేదా నమ్మకం అత్యంత ముఖ్యమైనదో తెలిసి ఒక లీగల్ టెస్ట్. 1954 నాటి షిరూర్ముట్ కేసులో రిలీజియస్ అటానమీని కాపాడడానికి వాడిన ఎసెన్షియల్ అనే పదాన్ని 1962 నాటి దుర్గా కమిటీ కేసులో జడ్జెస్ ఒక సర్టిఫికేషన్ ప్రాసెస్గా మార్చి మతాచారాలను మూఢనమ్మకాలుగా మార్చే అధికారాన్ని తీసుకున్నారని, ఇది తీవ్రమైన లీగల్ ఎర్రర్ అని సొలిసిటర్ జనరల్ క్లియర్గా చెప్పారు. అలాగే సొలిసిటర్ జనరల్ చట్టంలోని ఆచారాలను 3 టైప్స్గా అంటే 3 రకాలుగా డివైడ్ చేశారు. మొదటిది స్వేచ్ఛగా పాటించే వాలంటరీ రిలీజియస్ ప్రాక్టీసెస్, అండ్ రెండోది పర్సనల్ లాస్ ద్వారా వచ్చేవి, అండ్ మూడోది గవర్నమెంట్ లాస్ ద్వారా వచ్చేవి. ఆర్టికల్ 13 ప్రకారం కోర్టులు కేవలం సెకండ్ ఆర్ థర్డ్ కేటగిరీస్ పైన మాత్రమే లీగల్ రివ్యూ చేయగలవు, కానీ శబరిమల లాంటి వాలంటరీ ఆచారాలపైన కాదని చెప్పారు. అండ్ ఇంకా చాలా లీగల్ లూప్ హోల్స్ గురించి మాట్లాడారు. అండ్ అలాగే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ని అంటే మన రాజ్యాంగ పరిషత్లో జరిగిన డిబేట్ని చూపిస్తూ ఆర్టికల్ 25(2)B అనేది కేవలం కుల వివక్షకు వ్యతిరేకంగా తెచ్చిందే తప్ప జెండర్ రిస్ట్రిక్షన్ కోసం కాదని KM మున్షీ గారు ఒరిజినల్ డ్రాఫ్ట్ అండ్ డాక్యుమెంట్స్ ద్వారా ప్రూవ్ చేశారు. ప్రపంచంలో ఆస్ట్రేలియా అండ్ అమెరికా అండ్ యూరోప్ కంట్రీస్లో ఎక్కడా లేని ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ టెస్ట్ని మన దేశంలో మతాలపై రుద్దడం కరెక్ట్ కాదని చెప్పారు. అండ్ ఒకవైపు ఈయన ఇలా లీగల్ ఫైట్ చేస్తుంటే అపోనెంట్స్ మాత్రం బాగానే ఇరుక్కున్నారు. బేసిక్గా ఈ కేసుని ఈ 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందుకు తెచ్చినప్పుడు ఆ పిటిషన్ వెనుకున్న అసలు సీక్రెట్స్ బయటపడ్డాయి. ఈ పిల్ వేసింది ఎవరు? ఇండియన్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ అండ్ దాని లీడ్ పిటిషనర్ సైన్ ఎవరిది? ఆ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్, ఆయన పేరు నాషాద్ అహ్మద్ ఖాన్. అండ్ యాక్చువల్గా ఆయన టెంపుల్ గురించి కానీ అక్కడ ప్రాక్టీసెస్ గురించి కానీ ఏమీ తెలియదని అసోసియేషన్ తరపున వచ్చిన ఒక లాయర్ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ కేసుని డ్రాఫ్ట్ చేసింది కూడా ఈ అసోసియేషన్ లాయర్ రవి ప్రకాష్ గుప్తా. మినిమం డ్రాఫ్ట్లో కూడా ప్రెసిడెంట్ అహ్మద్ ఖాన్ హ్యాండ్ లేదు. మరి ఎందుకు ఆయన లీడ్ పిటిషనర్గా సైన్ చేశాడు అంటే ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సైన్ చేయాలి కాబట్టి సైన్ చేశాడంట. అండ్ ఆ తర్వాత ఈ పిల్ని వెనక్కి తీసుకుందామని ట్రై చేశారు కూడా, బట్ జడ్జెస్ ఒప్పుకోవాలి. అండ్ దాని గురించి పక్కన పెడదాం. బేసిక్గా ఒక పిల్ని ఎందుకు వేస్తారు? పబ్లిక్ రియల్గా ఒక ఇష్యూ వల్ల ఇబ్బంది పడుతుంటే దాన్ని ప్రూఫ్గా చూపించి పిల్లేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజల ఇంట్రెస్ట్ మీద పిల్ ఫైల్ చేస్తారు. దానివల్ల ప్రజలు నిజంగా ఇబ్బంది పడుతున్నారని చూపించాలి. కానీ ఈ పిల్ ఎవరు వేశారు? బర్కదత్ వీర్ సంఘవి లాంటి జర్నలిస్టులు రాసిన 4 న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అండ్ అలాగే అక్కడ శబరిమల తంత్రిపై వచ్చిన కొన్ని మీడియా న్యూస్ని బేస్ చేసుకొని ఈ కేసుకు సంబంధించిన పిల్ని డ్రాఫ్ట్ చేశారు. అది వినే జడ్జెస్కి ఏమనాలో కూడా అర్థం కాల. ఎందుకంటే లోకల్ పీపుల్ ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు, హిందూ ఉమెన్ అసలుకి ఎలా తీసుకుంటున్నారో తెలియదు అనేది కూడా చూడాలి. పిల్ వేయడానికి కూడా ఒక అర్హత ఉండాలి. దీన్నే చట్టపరంగా లోక స్టాండీ అని అంటారు. అంటే ఒక వ్యక్తికి ఈ కేసులో ఎంతవరకు ప్రత్యక్ష సంబంధం ఉంది, లేదా ఆయనకి ఏమైనా వ్యక్తిగత హక్కుల భంగం కలిగిందా, లేదా ఆయన చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఈ పిల్ వేసిన వాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా అనే లీగల్ ప్రిన్సిపల్. బట్ ఈ కేసులో లీడ్ పిటిషనర్ ఒక ప్రాక్టీసింగ్ ముస్లిం. మరి ఆయన ఒక హిందూ సాంప్రదాయం గురించి ఎలా పిల్ వేయగలడు అండ్ ఆయనకున్న లోక స్టాండీ ఏంటి అని జడ్జెస్ ఆయన తరపున లాయర్ని అడిగారు. అప్పుడు లాయర్ గుప్తా ఈ పిల్లో నాషాద్ ఖాన్ కేవలం పేరుకే ప్రెసిడెంట్ అండ్ ఆయన ఒక నేమ్ లెండర్ మాత్రమే, ఆయనకి శబరిమల ఆలయం గురించి అక్కడ ఆచారాల గురించి ఏమీ తెలియదని కోర్టు ముందే ఒప్పుకున్నారు. దీనిపై బెంచ్లో ఉన్న జస్టిస్ M సుందరేష్ అండ్ జస్టిస్ BV నాగరత్న గట్టిగానే మాట్లాడారు. అసలు శబరిమలలో వేల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాలను ప్రశ్నించడానికి నాషాద్ గారు ఏమైనా ఈ దేశానికి చీఫ్ ప్రీస్టా అని చెప్పి కూడా అడిగారు. తన సొంత మతంలోని లేదా సంఘంలోని లోపాలను అండ్ ఆచారాలను చక్కదిద్దుకోకుండా ఒక యంగ్ లాయర్స్ అసోసియేషన్ పేరుతో వచ్చి హిందూ ఆలయ ఆచారాల్లో తలదొరచడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడం అనేది కూడా చెప్పారు. అండ్ ఈ మాటలు అనేది సుప్రీంకోర్టు జడ్జెసే. అంతేకాకుండా ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనేది యంగ్ లాయర్స్ సంక్షేమం కోసం అండ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యంగ్ లాయర్స్కి లీగల్గా హెల్ప్ అందించడం కోసం పనిచేయకుండా ఇలాంటి ప్రైవేట్ పబ్లిసిటీ, పైసా, పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయండి అని చెప్పి కోప్పడతా ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో డస్ట్బిన్లో పడేసి ఉండాల్సింది. కానీ CJI సూర్యకాంత్ మాత్రం చాలా గట్టిగానే బుద్ధి చెప్పారు. అండ్ ఎంక్వైరీ టైంలో కూడా లాయర్ గుప్తా ఒక అడుగు ముందుకేసి అసలు అయ్యప్ప స్వామి ఒక బుద్ధిస్ట్ అని అన్నాడు. అండ్ దాంతో అక్కడ జడ్జెస్కి పూర్తిగా పేషెన్స్ పోయింది. ఒకవైపు ఏమో మీరు భక్తులమని మీకు నమ్మకం ఉందంటారు, ఇంకోవైపు ఏమో అయ్యప్ప స్వామి బుద్ధిస్ట్ లేదా ఇంకెవరో అని చెప్తారు. అసలు ఏంటిది ఇలాంటి పిచ్చి మాటలతో కోర్టు టైం వేస్ట్ చేయకండి అని వార్నింగ్ ఇచ్చారు.
అండ్ అప్పుడు సీజే దీపక్ మిశ్రా ఈ పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోలేదని చెప్పి లాయర్ చెప్పినప్పుడు సీజే సూర్యకాంత్ రియాక్ట్ అవుతా అంటే ఇది పేపర్ మీద మీ అసోసియేషన్ వేసిన పిటిషన్లా కనిపిస్తున్నప్పటికీ లోపల జరిగింది మాత్రం డిఫాక్టో సుమోటో పిటిషన్ లాగా బెంచ్ నడిపించిందే కదా అని చెప్పారు. ఇక్కడ డిఫాక్టో సుమోటో పిటిషన్ అంటే ఎవరికైనా పిటిషన్ వేయకపోయినా కోర్టు తనంతట తానుగా ఒక కేసుని తీసుకొని నడిపించడం అని అర్థం. అంటే ఈ కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ కంటే అప్పుడు చీఫ్ జస్టిస్ అయిన దీపక్ మిశ్రాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉందని ఎటకారంగా అన్నారు. అండ్ సీరియస్గా ఆలోచిస్తే అలాగే ఉంది. ఎందుకంటే ఈ కేసులో పిల్ వేసిన వాళ్ళే మేము వెనక్కి తీసుకుంటామంటే ఆయన ఎందుకు ఆగమని చెప్పాలి? మేబీ రీజన్స్ ఉండొచ్చు, బట్ ఎస్ అప్పుడు అలాంటప్పుడు ఈ పిల్ యొక్క లోకల్ స్టాండ్ని అని కూడా చూడాలి కదా, అన్ని వైపులో చూసి కదా జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎనీవేస్ ఈ 9 మెంబర్స్ బెంచ్ ఇంకొక 2-3 నెలల్లో దీని మీద వాళ్ళ తీర్పుని ఇస్తారు. అప్పుడు దీని మీద ఇంకొక వీడియో క్లియర్గా చేస్తాను. అండ్ అందులో ఈ కేసు ప్రాసెసింగ్స్ అండ్ లీగల్ టర్మ్స్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీ నాలెడ్జ్లో మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అనుకుంటున్నాం. ఒకవేళ వీడియోలోని కాంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి మీరు కూడా మా లైఫ్లో హార్డ్ వర్క్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మన దేశంలో అండ్ మన సమాజంలో జరుగుతున్న ఇలాంటి అనేక ఇంపార్టెంట్ ఇష్యూస్ వెనుకున్న అసలైన రీజన్స్ అండ్ రియల్ ట్రూత్స్ని, సైంటిఫిక్ రీజన్స్ని ఎప్పటికప్పుడు క్లియర్గా తెలుసుకోవడానికి, అలాగే ప్రతి కొత్త అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈస్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.